వచ్చి లాగులు వేసుకొని పోతాందుకు సుఖరాం నడిసే పాటకాడు కాదు. తిక్క తిక్క చేసుకొని లాగులు ఉడదీసేటట్టు కొట్టేటోడు సుఖరాం నడిసే. నేను పాటలు వాడు ఎగిరి దుంకుతానికి వచ్చిన ఆమెడికి పాటలు వాడు ఎగిరి దుంకుతానికి వచ్చిన ఆమెడికి పాటలు వాడి కడుపు నిండా తిన్న తర్వాత కుర్చీలు అలా కూర్చొని మిమ్మల్ని బుజ్జగిస్తానికి వచ్చిన పని పాటలేక. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలలో ఏ కులంలో లేదా వివక్షత, మా కులం గొప్పది మా కులం గొప్పదని పెద్ద పెద్ద లావు మాటలు మాట్లాడతారు. కులానికి బాలిసి ఉన్నాడు కదా, ఓ పిచ్చక లేకపోతే ఓ 10 రూపాయలు ఆయన ఒక మాదిగారి ఇంటికి వచ్చి ఆయన అరుగు మీద కూర్చోడానికి కూడా భయపడతాడు. మాదిగారికి లేదా కులం పిచ్చి, కష్టపడి మీకున్న పిచ్చి మొదలు కొట్టరు ఆయన. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి మాదిగోని గుండెల బాపనోడు చొరబడ్డాడు. మీరేనా బాగుపోతారా? నాకు అర్థం కాదు. ఇది మాదిగ కులం అన్నది, ఇది ఎండ్రికిచ్చల కులం అనాలి. ఎందుకంటే ఎండ్రికిచ్చి ఏం చేస్తుంది అంటే ఒకటి ఎక్కితే ఇంకోటి ఉంచుతుంది. ఈ దేశంలో ఉన్నటువంటి కులాలలో ఓవని కులం ఏదన్నదంటే అది మాదిగ కులం. ఈ మాదిగ కులానికి ఎడ నేర్చుకుర్రు నాకు అర్థం కాదు. కానీ ఒక మాట అయితే చెప్తా, సుఖరావు నడిసే పాటలు పాడతాడు, సుఖరావు నడిసే ఆటలు ఆడతాడు అనే మాట తప్పుడు మాట. ఎందుకు తప్పుడు మాట అంటే, నేను బతకడం కోసం పాట పాడా, నేను బతకడం కోసం ఆటాడా. ఎందుకు? నాకు చేతనవుతుంది, నాకు చేతనవుతుంది, నా బతుకు నేను బతకగలుగుతాను. ద సేమ్ టైం ఎదుటి జీవి పైన ఆధారపడి జీవించటానికి నేను జంతువును కాదు, నేను మనిషి. తర్వాత నేను ఒక ముచ్చటైతే చెప్తా. ఎందుకనంటే జ్ఞాన వనభోజనాలు అంతే కదండి టైటిల్ అదేగా. జ్ఞానం అంటే ఏంటిది? వేదిక మీద ఉన్న కూడా చెప్పొచ్చు, ముందర ఉన్న చెప్పొచ్చు. మీరు చెప్తూ మాట్లాడతా, లేకపోతే మైక్ పెట్టి వెళ్ళిపోతా. జ్ఞానం అంటే ఏంటిది? తెలివి. వనభోజనాలు అంటే తెలివితోనే అడవిలోకి పోయి వండుకొని తిని కడుపు నిండోడు ఎక్కడోడు అక్కడ వెళ్ళిపోడు అంతే కదా. సపోర్ట్ చేయరండి. తెలివితోని ఎంత ఎచ్చం వేయాలి, ఎంత ఉప్పు వేయాలి, ఎంత కారం వేయాలి, ఎంతమంది వస్తున్నారు, ఎన్ని బియ్యం పోయాలి, ఎంతమంది కొండాలి అని చెప్పి తెలివితోని వండుకొని కడుపు నిండా తిని బేవరించుకుంటా ఎవరంతలాగా కడుపు నిండి నిమ్మలంగా ఇంటికి పోయి నిద్రపోవాలి. ఇదే కదా, ఇదే కదా. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే నాకు వేదిక చూస్తుంటే అర్థమైంది. అంటే తెలివిగా వండుకొని తినేటువంటి తీరుని నేను ఈ భద్రాద్రి కొత్తగూడెంలో చూసిన ఫస్ట్ టైం. ఇది ప్రపంచానికి చెప్తా, ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్తా. ఎందుకు అని అంటే ఇక్కడ మనకు సమయపాలన ఉండదు. సగటు మనిషికి విలువనిచ్చేటువంటి గుణాలు మనకు ఉండవు. మనం ఏడ విలువనిస్తాము అంటే మన భుజాల మీద ఎక్కి తొక్కే కొడుకుల కాళ్ళు మొక్కి వాళ్ళ జోకే కాడ మనం బరాబరి విలువనిస్తాం. ఎందుకంటే మనం సంఘంలాగే కులం కాదురా మనది. సంఘంలాగి సాగు ముంగల డప్పులు కొట్టి సింధులు వేసి సిల్లలకు అల్లరై అన్నట్లు సరికై అమ్ముడు కులంలో ఉంటాం కదా. మనకు సిగ్గుసరం ఉంటే కదా ఫస్ట్ ఉందా ఉందా ఆవిడ కదా లావు లావు మాట్లాడతారు. ఏమనాలి? నేను తప్పు మాట్లాడితే మన్నించాలి. అందరు పెద్దోళ్ళు ఉన్నట్టు నేను చదువుకోలే, నాకు పెద్ద చదివేం రాదు ఆయన, నాకు తెలిసిందే చెప్తా. అయితే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇందాక మన సిఐ సాబ్ అన్న పేరు ఏం పేరు రమేష్ అన్న మాట్లాడుకుంటూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే కులం ఈ దేశంలో చాలా ప్రమాదం. నిజంగానే ప్రమాదం. ఎందుకు ప్రమాదం? నీకు ఆల్రెడీ కులం ఉన్నది, నీకు ఆల్రెడీ కులం ఉన్నది. ఆ కులం కోసం కొట్లాడుతున్నటువంటి నువ్వు, నీకు ఆల్రెడీ కులం ఉన్నది, ఆ కులం కోసం కొట్లాడుతున్నటువంటి నువ్వు ఏ విజయాన్ని సాధిస్తేందుకు కొట్లాడుతున్నావు అనేటువంటి అంశం నువ్వు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఏ నేరం చేయకుండానే వెలివాడ అనేటువంటి బందీకరణ బంధించబడ్డ బానిస కులంలో పుట్టినటువంటి మాదిగ బిడ్డలకు, మాల బిడ్డలకు, అరగాలిన వర్గాల బిడ్డలకు మీ శత్రువు తెలవకుండా యుద్ధం ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ రాయబడ్డటువంటి చట్టాల పుణ్యం. అలాంటి చట్టాలను తగలబెట్టేటువంటి మనధర్మ శాస్త్రాన్ని నెత్తినెత్తుకొని తిరుగుతున్నావు అంటే నువ్వు ఎవరిని ఇంపుడు కట్టవో బిడ్డ. నీకు నువ్వు నిద్రలా మధ్యరాత్రి కాడ నిద్రలు వేసి నీకు నువ్వు కలగని చదివి పుస్తకంలో రాసుకొని రేపు సమాజానికి చెప్పు నీకు ఏ పాటు సత్తుందో చూస్తానే. ఎవరి మడుగులో తుతురువై ఇలా మాదిగ వాడలకు మనవాదం చిన్నగా ప్రయాణం చేస్తుంది. ఆ విషయం మనకు అర్థం కాదు. ఎవడు ఎటుపోతే ఇబ్బంది, ఎవడు ఎటుపోతే ఇబ్బంది.
మందే ఉండదు రో, అంతే కదా? అవునా కదా? చెప్తే మాట్లాడతా, లేకపోతే పోతాను ఫస్ట్ చెప్తా. ఎందుకంటే నేను ఈ వేదిక కోసం రాలే, నాకు ఈ వేదిక వద్దు. ఓపెన్గా నాకు ఈ వేదిక వద్దు, ఈ వేదిక కోసం రాలే. అనగారినటువంటి బిడ్డలు ఉన్నారు, వాళ్ళు నిద్రలో ఉన్నారు. చింతపడిగలు తీసుకొని వాళ్ళ పిల్లలను సప్పరిస్తాను వచ్చిన ఇడిదాకా. అర్థమవుతుందా? నేను ఏదో నాకు వేదిక దొరకక రాలే ఇడిదాకా. నేనేమంటున్నానంటే ఈ సమాజంలో నిన్ను మనిషి లెక్క చూసిన కులం ఏదన్నా ఉందా? ఉన్నదా? ఉన్నదా? ఏమన్నా పోనీ నీకు నువ్వు ఎప్పుడన్నా మనిషి అనుకున్నావా? ఎవరు చూడలే, ఇది బాగానే ఉంది. ఈ దేశంలో ఆయన బ్రహ్మలు పెట్టేటువంటి కులం పెద్దదయ్యింది కాబట్టి అది పెద్ద పీట వేసుకొని రాజ్యం మీద కూర్చొని కులుకుతున్నది కాబట్టి నీకు అర్థం కాలే. వాడు నిన్ను అంటరానోడు అన్నాడు, ఇదంతా బాగుంది. కానీ నీకు నువ్వు ఎప్పుడన్నా నేను మనిషిని అనే సంగతి గుర్తుందా? ఉన్నదా? ఒక్కరు సపోర్ట్ చేస్తారు చూడు. మీరు మనుషులు అనే సంగతి మర్చిపోయారా? ఎంత సిగ్గుసేటిది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే, మనం మనుషులం అనే సంగతి గుర్తుంటే సంకల్లాకుడు ఎప్పుడో పనిచేయదు. మనం ఇంకా సంకల్లం లాక్కున్నాడు, మనం మనిషి అనే సంగతి గుర్తుంటే పడైపోను. కాబట్టి నిన్ను నువ్వు చదవండి, నువ్వు సమాజంలో ఒకవేళ నా భాష రేపాలంటే ఏం మిగలేవు. మనల్ని మనం చదువుకోగలగాలి. నేను ఈ 30 ఏళ్ల వర్గీకరణ ఉద్యమం చాలా అద్భుతమైనటువంటి ఉద్యమం. ఈ వేదిక నుంచి ఎస్సీ సంఘాలకు కావచ్చు, బీసీ సంఘాలకు కావచ్చు, మైనార్టీ సంఘాలకు కావచ్చు, ఎస్టీ సంఘాలకు కావచ్చు, ఏదేమైనప్పటికీ బహుజన సంఘాలన్నిటికీ నేనైతే ఒక సూచన చేయదలుచుకున్నాను. అందుకే ఇటుదాకా వచ్చింది. ఇప్పటిదాకా మాతో ధర్నాలు చేయించిరా? ఎవరు చేయలేదు. అయితే ధర్నాలు చేసిరు, రస్తారోకలు చేసిరు. మీకు మీరే గ్యాస్ మీద పోసుకొని తగలబెట్టుకుర్రు, నైట్కు నైటే ప్లాన్ చేసుకొని తగలబెట్టుకుర్రు, బస్సులో తగలబెట్టిర్రు, రోజు వచ్చిపోయే ప్రయాణికులు బాధ పెట్టిర్రు, అన్నీ చేసిరు. ఫైనల్గా మీకు ఏమొచ్చింది? ఇప్పుడు ఏమైనా వచ్చిందా? మీ దగ్గర 2-3 కేసులు వచ్చినాయి కానీ ఏం రాలేదు. నేనేమంటున్నా అంటే, నాయన ఇప్పటిదాకా చేసిన మీ ఉద్యమాలని చాలు, ఈ సంఖ్యానాక ఉద్యమాలు చాలుగా వద్దు. మమ్మల్ని ఏడికి పంపాలి మీ ఉద్యమాలు? నాలాంటి యువకులను ఏడికి పంపాలి? అసెంబ్లీకి పంపే ఉద్యమాలు నేర్పుర్రి. మాకు అసెంబ్లీకి పంపే ఉద్యమాలు నేర్పండి, మమ్మల్ని పార్లమెంట్కి పంపే ఉద్యమాలను నేర్పండి. కానీ విజిటింగ్ కార్డు ఇచ్చి హాస్టల్ల కాడికి పోయి అడక తినడం నేర్పకండి. మీ దండం పెడతాం అయ్య గారు. ఇది పని చేసుకోవాలి నాయన. ఈ బెగ్గర్ అఫీషియల్ బెగ్గర్స్ ఉన్నారు. ఈ కుల సంఘాలు మత సంఘాలతో అఫీషియల్ బెగ్గర్స్ ఉన్నారు. ఫస్ట్ బెగ్గింగ్ పని చేసుకోవాలి. రెండోటి, అడక తినడం వదిలేసి బెదిరియడం నేర్చుకోరా నాయన. మీరు వస్తారు, రాజ్యం మీకు వస్తుంది. బెదిరియడం నేర్చుకోరి. ఈ షైజాపడు అమ్మ నీ బాంచం కాలు మొక్క ఏంది అంట. మా అమ్మ రొమ్ముల మీద కొంగును గుంజే కొడుకులకు ఒత్తాసు పలికేందుకు నేనేమన్నా మందికి పుట్టినా అనరా? మసికి పుట్టినా. నా అయ్యకు ఒకటే ముఖం ఒకటే నాలిక, నాకు ఒకటే ముఖం ఒకటే నాలిక. సచ్చదాకా గిట్టనే మాట్లాడతా, గిట్టనే ఉంటా. ఒక అయ్యకు పుట్టినట్టుగా బతకాలనుకుంటున్నాను. 4 నాలుగేళ్ళు లేవు, 4 నాయనలు లేరు. నాకున్నది ఒకటే నాయక. గిట్టనే బతుకుతా, నేను గిట్టనే బతుకుతా. ఇట్లా మాట్లాడే మనిషి కూడా ఎరికేనా? సుఖరామ నరసయ్య. దీనికి కులంతో పని లేదు, మతంతో పని లేదు. నాదో కులం, నా పెళ్ళందో కులం, నాకు 3 పిల్లలు పుట్టారు. రేపు వాళ్ళదే కులము, అవునా కాదా? ఎవడన్నా క్లారిటీ ఇస్తాడా? కాలానికి తాళం వేస్తాడు. ఉద్యమకారులను కానీ అటువంటి మా అమ్మ గర్భానికి తాళం వేస్తున్నటువంటి మనిషి ఎవడనేడ పుట్టిండా అని అడుగుతాను. పుట్టిండా మరి? ఏమన్నా చూసిరా మీరు? నేనేమంటే, వర్గీకరణ అనే ఉద్యమంలో నేను పాటలు రాసిన సందర్భంలో చెప్పొద్దు కానీ సందర్భం కాబట్టి చెప్తున్నా. సుఖరామ నరసయ్య, నువ్వు మా కులం పిల్ల ఇంటికి పోగానే వండి పెడితే తింటున్నావు, మా నుంచి వాటా అడుగుతందుకు పాటలు రాస్తున్నావు ఎన్నో కూర్చొని. మా పిల్లను మా ఇంటికి పంపి ఆ తర్వాత నువ్వు వాటా అడుగు అన్నాడు. అంటే ఏమన్నాడు? మా పిల్లను మాకు ఇచ్చేయి, నువ్వు యుద్ధం చేయి. అంటే నా పెళ్ళాన్ని నన్ను విడిపోవని చెప్పిండాడు. అంతే కదా? మరి ఇది ఎవడు బతకలేక సుఖరామ నడిచే కూర్చున్న నష్టమేంది కష్టమేంది? 7వ బొమ్మ వేసుకున్న 1000-2000 వస్తాయి, ఆగే బతాడు. లొల్లి లేదుగా.
అంటే సహజమైనటువంటి ఎథిక్స్ లేనటువంటి మోరల్ వాల్యూస్ లేనటువంటి దళితులు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు మేము మనుషులం అనేటువంటి సంగతిని గుర్తు చేసేటువంటి నాయకత్వం రావాలి. ఆ నాయకత్వం రానంతసేపు 100 మంది జగన్మోహన్ రెడ్డిలు వస్తారు, 100 మంది కేసీఆర్లు వస్తారు, 100 మంది రేవంత్ రెడ్డిలు వస్తారు, 100 మంది పొంగులేట్లు వస్తారు, 100 మంది కేటీఆర్లు వస్తారు. ఇట్లా పుట్టుకొస్తూనే ఉంటారు. వాళ్ళ కాడికి పోయి బాంచగిరి చేసేందుకు పుట్టగొడుగులు లెక్క ఈ దళిత గర్భం నుంచి పుట్టుకొస్తూనే ఉంటారు. మనకెన్నడు సిగ్గు వస్తుంది అంట. మారాలి కదా పోయి, మారాలి కదా. సుఖరావు నడిసేకు ఎవరి మీద కోపం లేదు, సాగు మీద భయం లేదు, బతుకంటే ఆశ లేదు. ఆయనకు ఉన్నదల్లా ఒకటి ఏందనంటే బతికిన కాలం ఇది నాలిక. ఒకసారి అన్నామంటే అట్నే ఉండాలి. ఇది నాలిక, ఇది తాటి మట్ట కాదు. ఎట్టబడి తట్టు తీసుకుపోయి బుడదమల్లె కొడతాందుకు ఇది తాటి మట్ట కాదు బై, ఇది నాలిక. ఒక అయ్యకు పుట్టినట్టుగా బతకాలనేటువంటి కాన్సెప్ట్తోనే ఈ ప్రయాణం అంతా చేస్తున్నాం. ఇక రెండోది, పాటలు వాడేటోళ్ళు అనగానే మలమాది గొలు గుర్తొస్తారు సమాజానికి కాదా? ఏం విధానం కాదు. పాటలు వాడతారు అనగానే ఎవరు గుర్తొస్తారు? తినలేదే, తినరా? పాటలు వాడేది అనగానే మాలమాదిగలు గుర్తుకొస్తారు. ఎందుకు? సాగు ముంగలు ఎగిరితే ఇన్ని పైసలు వస్తాయి, సావుకారి ముంగలు ఎగిరితే ఇన్ని పైసలు వస్తాయి, సాని కొంపకాడ డబ్బు కొడితే ఇన్ని పైసలు వస్తాయి. నేనేమంటున్నంటే సుఖరావు నర్సే ఏమంటుండంటే నేను వద్దన్నా కులం నా ఇంటి తగ్గుతుంది. నాకు ఆ విషయం ఎరికే. కులం అంత ఈజీగా పోదు, కులం అంత ఈజీగా పోదు. ఎందుకు అనంటే నేను ఇందాకనే చెప్పిన మనుషులే కాదని చెప్పి వెలివాడలు బంధించబడ్డటువంటి అనగారిన బిడ్డల గుండెల్లో బాపనోడు గూడు కట్టుకుండు. ఆ గూడును మీరు భూస్థాపితం చేసేదాకా కులం పోదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. కానీ డప్పును కొట్టుడే కాదురా బిడ్డ, దండును కట్టాలే. తక్కువ కులమని నిక్కే కొడుకుల గుండెనదన్నాలే. కుట్రకు వచ్చిన కులాల నేల మట్టం చెయ్యాలి. మా ఆడబిడ్డలను కలిసే కాడ కులమే లేనోళ్ళు. నిజమా కదా? ఇది అనగారిన బిడ్డలకు కడుపులు చేసి వదిలేయచ్చు. నేను మాట్లాడితే వినటానికి ఇబ్బంది అవుతుంది. నీకు ఇబ్బంది అవుతుందంటే నేను సక్సెస్ అవుతున్నట్లు లెక్క, రైట్? మా అనగారిన బిడ్డలకు కడుపులు చేసి రోడ్ల మీద వదిలేయచ్చు, లేదంటే రేపులు చేసి చంపేయచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. వాళ్ళ ఇంట్లో ఎవడన్నా పోరగాడో పోరు ఇంట్లో ఎవడన్నా ఉంటే అది ఇల్లే తగల పెట్టవచ్చు. ఎందుకంటే రాజ్యం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి. మా ఆడబిడ్డలను కలిసే కాడ కులమే లేనోడు. వాడు కలిస్తే కలిసిండేమో, సరే వదిలిపెడదాం. మళ్ళా ఈ సుఖరావు నరసింహ పోయి ఏం చేసిండు? ఒక బాపనుల పిల్లను, ఒక కాపన్న పిల్లను, కర్ణగల్ల పిల్లను, వెలుబెల్ల పిల్లను, ఒక కోంట్రల్ల పిల్లను, ఒక నాయుడుల పిల్లను ప్రేమించి జీవితకాలం నీకు జీవితాన్ని ఇస్తా అని చెప్పి పుసుక్కున అన్నాడు అనుకో. మా ఆడబిడ్డలను కలిసే కాడ కులమే లేనోడు. వాళ్ళ ఆడబిడ్డలకు ప్రేమలు పంపితే కత్తులు పంపుతాడు. నిజమా కదా? నిజమేనా కదా? ఇలా గట్టిగా మాట్లాడితే మేమంతా అంబేద్కర్ వాదనం అంటారా? ఇదైతే నాకైతే శరీరం అంతా తీసుకుపోయి గండు శివులు మాకిచ్చి కొరికించినట్టు అయితే నాకు ఈ పదం విన్నప్పుడల్లా. ఎందుకు ఎక్కరా? ఏదిక మీద బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులంతా, ఏదిక మీద బాబాసాహెబ్ అంబేద్కర్ అంతా సాటుకు పోయి సున్నబొట్లు పెట్టుకొని సన్నాసేసే కొడుకులంతా. ఈ ఎవడు రా మరి అంబేద్కర్ వాదులు, ఎవడు రా అంబేద్కర్ ఇష్టం? 3 లక్షల మందితో మిట్ట మధ్యాహ్నం మన ధర్మశాస్త్రాన్ని దగ్గర పెట్టినటువంటి అంబేద్కర్ నీకు అసలు గుర్తుందా? మన ధర్మంలో ఏదో ఒక ధర్మంలో అయితే ఉన్నావు కదా. బుద్ధే సక్కగా లేడు, వాని బుద్ధే సక్కగా ఉండదు, వాడి బుద్ధి తీసుకుంటాడు. నీ బుద్ధి సక్కగా ఉంటే ఏడున్న బుద్ధి నీ ఇంట్లోనే ఉంటాడు రా నాయన. నీ బుద్ధి సక్కగా లేదు, నువ్వు పంచశీల కట్టుకొని ప్రపంచం అంతా తిరిగితే ఏమవుతుంది? తిరిగి నీ గోసు ఆడిపోయి పొక్కలు పడితే తప్ప ఏ లెక్కలు ఏముంటాయి అంటే
మనం ఈ కథ పసిగట్టాలి. ఇట్లా మాట్లాడినాం అనుకో, సుఖరా నడిచే బహుజన వాద కదరా ఆయన, ఆయన నక్సలైట్ వాదాడు. ఎందుకు మమ్మల్ని నడువులకు అంబేద్కర్ పట్టుకురాలి, అంబేద్కర్ పట్టుకురాలి ఓపెన్. మమ్మల్ని పట్టుకొచ్చింది ఎవరు? సుఖరాం నడిచే జైలుకి పెళ్ళి వచ్చి అలా పాట రాస్తుందంటే మేము చచ్చినా పర్వాలేదని అనగాళ్ళ బిడ్డలు అడవులకు పోయి తుపాకులు పట్టుకుంటే, గన్నులు పట్టుకొని వాళ్ళు అడవులకు పోతే పెన్నులు మా ఊళ్ళోకి వచ్చినాయి, మా ఇంట్లోకి వచ్చినాయి, మేము నడువులో వచ్చాం. ఈ విషయాన్ని మర్చిపోయి బహుజన మేధావులంతా ఈ సందర్భం అయినా కాకపోయినప్పటికీ చెప్పాలి కాబట్టి చెప్తున్నారు. ఎందుకంటే కమ్యూనిస్టు ఉద్యమాలన్నీ అనగారిన బిడ్డలు చేసారు. దాంతోపాటు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పెద్దలు కూడా భూములు మంచారు, అనేక మంది త్యాగాలు చేశారు. అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి అహంకార జీవులైనటువంటి వాళ్ళకు వ్యతిరేకులం మనం, కానీ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి మానవతావాదులకు మనం వ్యతిరేకం కాదు. ఈ సందర్భం జరుగుతున్నటువంటి విషయంలో రేపు అతి త్వరగా ఆల్రెడీ సంపబడుతున్నటువంటి వర్గం ఒకటి మీకు అర్థమైంటుంది. అర్థమైందా? ఆల్రెడీ సంపబడుతున్నటువంటి వర్గం ఒకటి. రేపు సంపబడే వర్గం ఏంటిది? రేపు సంపబడే వర్గం ఏంటిది? రేపు సంపబడేటువంటి వర్గం అంబేద్కర్ని చంపడం కోసమే అన్నలను చంపుతున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి బిడ్డ మీరు. ఎందుకెరికేనా అంబేద్కరిస్టులు ఎక్కడ కూడా ఉద్యమాలను పట్టుకొని తుపాకులు పట్టుకొని భూములు మంచి అక్కడ వాళ్ళని నడువులకు తీసుకొచ్చి నిలబెట్టినటువంటి చరిత్రలు ఏ కనబడలే. ఒకటి ఉంటే రాని నేను మాట్లాడతా, అది ఏ డేబిట్ అయినా పర్వాలేదు. ఇవాళ ఆపరేషన్ కగారు పేరుతో అన్నలను చంపుతున్నారు అంటే, ఈ ఆపరేషన్ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే రేపు అంబేద్కర్ సాగబోతున్నా అందుకే చెప్తున్నా. ఈ అన్నల ముచ్చట కాదు, అంబేద్కర్ ముచ్చట కాబట్టి చెప్తున్నా. ఆపరేషన్ కగారు పేరుతో అన్నలను చంపుతున్నారంటే రేపు తెల్లారు అంబేద్కర్ని చంపుడేరా ఆయన, మీరు ఇకనన్నా ఎదురులకి వెళ్ళేరు. ఎందుకు అంబేద్కర్ని చంపాలి? ఈడ రాజ్యాంగాన్ని తగలబెట్టి భారతదేశం అనేటువంటి తలపాక ఏదైతుందో దాన్ని మార్చి రామరాజ్యం అనేటువంటి పేరు పెట్టాలంటే ఇక్కడ అంబేద్కర్ని చంపాలి. అంబేద్కర్ని చంపడం అంటే ఏంది? ఇక్కడ ఉన్నటువంటి స్వేచ్ఛను చంపాలి. మరి అంబేద్కర్కు వాళ్ళకి సంబంధం ఏంది? ఆర్టికల్ 5 ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా తుపాకులు పట్టుకొని అడవులలో పోయినటువంటి అన్నలు మాత్రం తీవ్రవాదులు అవుతారు. ప్రజలలో ఉండి అప్రజాస్వామిక ఎన్నికలతో ఎన్నికైనటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు పార్లమెంట్ అసెంబ్లీలలో కూర్చుంటారు. దానికి బహుజనవాదులు ఒకటే పాడవస్తే మా సార్ సూపర్, ఆయన 16 వందనాలు చేస్తా అన్నాడు. ఎవడన్నా నోరు పెట్టినాక మా ముఖ్యమంత్రి మామూలు కాదు, చాలా పెద్ద విప్లవకారుడు అంటారు. నిన్న ఈ మాట అనొచ్చు అంటారు. నిన్న మా మొత్తం నడసాను ఏమంటు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. అందశ్రీ లోక కళ్యాణం లోకం గురించి రాశాడు. అంతే కదా? అంతేనా కదా? అంతేనా కదా? మా ముక్కు సార్ ఏమంటున్నా మాయమైపోతుందని అందశ్రీ రాసిండు, కానీ మాయమైపోలేదు, రేవంత్ రెడ్డి రూపంలో వచ్చినా చెప్తుంది. ఇది ఎంత సిగ్గుసేటే, ఎంత దుర్మార్గమే ఇది. ఎవరైనా బాధపడేటోళ్ళు ఉంటే సంతోషం. అయినా ఫైటింగ్కి వచ్చినా పంచాయతీకి వచ్చిన ఇబ్బంది ఏమి లేదు. ఎందుకంటే సుఖరా నడిచే పాటలు పాడుతున్నాడు కాదు, పంచాయతీ చేస్తాడు. తిక్క తిరిగితే ఏమంటుందంటే మనల్ని మనం గుర్తుండాలి. దయచేసి నాకు ఈ అవకాశం ఇచ్చి అన్నలు నన్ను ఇక్కడికి పిలిచి ఈ వేదిక మీద మాట్లాడించేటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు, ఈ వేదికకి ఎంత విప్లవాభివందనాలు చెప్పాలో, ద సేమ్ టైం నేను దండోర సీనన్నకు కూడా, కేవలం దండోర సీనన్న నన్ను ఇబ్బంది పెడితే ఇక్కడ దాకా వచ్చిన, నాకు ఆల్రెడీ అందశ్రీ గారు షూట్ ఉండే, ఆ తర్వాత మాది అమరవీరులతో షూట్ ఉండే, మనం బతుకున్నోళ్ళని గుర్తు చేసుకుంటాం, గృహప్రవేశాలు పోతాం, కానీ సచివుని సాగు పోము, ఆయన మళ్ళీ చూడాలి మన పోము. ఎందుకంటే మనం నేర్చుకునే ఉద్యమాలు అదే అవే. సచివుని ఇంటికి ముండమోసిన దగ్గరికి పోయేది లేదుగా, పోంగా మనం. కాబట్టి దండోర సీనన్నకు వేదిక మీద ఉన్నటువంటి అన్నలకు, నాతో పాటు ఉన్న మా సహదేవ్కు, ఆ చందన్కు, ఆ మస్తానన్నకు, శివ, మా సొంతం బామ్మాడిది ఫనికి,
కానీ మా సొంత బామ్మది ఎట్లయిందంటే, నేను నిజంగా మా సొంత బామ్మది ఎప్పుడు కలిసినప్పుడు చెప్తా. ఎందుకు నేను ఈ మాట చెప్తానంటే, మాదిగా గూడాల గుండెలల్లా గూడు కట్టుకున్నారో, దండోర చెండెత్తి జాతి కొరకే మీరు ప్రాణాలనిచ్చినారో, సూరు కమ్మల మంట తనుముగాగిన డప్పు సప్పుడై వినిపిస్తారా, తంగేడు కొమ్మల తల నిండా పువ్వులై పల్లె పల్లెల ముడతారా. ఒక 10-20 రోజులలో ఈ పాట ఎంతమంది చచ్చిపోయారు అంతమంది పేర్లు పెట్టి ఇదే పాలవంచ, ఇదే భద్రాద్రి కొత్తగూడ సమీపంలో షూట్ చేయబోతున్నాం. చేస్తా, నేను గత వరకు చేయగలుగుతా కాబట్టి అంతే చేస్తా. ఏందన్నా విపరీతమైన సరిదింది, ఒక పల్లె పాడతా. కూటం దెబ్బల గుంపును చూడు, నేను సపాట్ల కొడుతూ పాడతా, లేకపోతే పాడ. కూటం దెబ్బల గుంపును చూడు, గూడెం గూడెం కదిలిందో, డప్పుల మీద నిప్పుల వాన దండోరై మోగిందో. కూటం దెబ్బల గూడెం గూడెం కదిలిందో, డప్పుల వాన దండోరై. ఈ పాట ఏ టైంలో రాయాల్సి వచ్చిందంటే, ఒక టీ స్టాల్ ఛాయ్ తాగకుండా కూర్చున్నా. అలంపూర్ టు హైదరాబాద్ అంటే ఒక పాదయాత్ర కొనసాగుతున్నటువంటి సందర్భంలో మందకృష్ణ అంట చాలా పల్సటి దళం కనబడుతుంది. పల్సటి దళం అంటే ఒక 10-15 మంది కనబడుతుంది. అరే నేను ఉద్యమకారుడు, ఇంత పెద్ద ఉద్యమం ఏంది అసలు ఇట్లా అని చెప్పి సర్లే రాద్దాము అంటే, నేను ఒక కులానికి పనిచేస్తుంది కాదు, అది ఏదేమైనా ఒక హోటల్లో కూర్చొని ఛాయ్ తాకట్టు రాసి అనుకోకుంటాం. గూడం దెబ్బల గుంపును చూడు, గూడెం గూడెం కదిలిందో, డప్పుల మీద నిప్పుల వాన దండోరై మోగిందో, డప్పుల మీద నిప్పుల వాన దండోరై మోగిందో. సంగడి సక్కాలందల తోలు తల్లి పేగై తోలిందో, అరగూటం చల్గూటం ఎల్ గూటం దెబ్బల గుంపును చూడు, గూడెం గూడెం కదిలిందో, డప్పుల మీద నిప్పుల వాన దండోరై మోగిందో. గూడెం గూడెం కదిలిందో, తప్పుల మీద నిప్పుల వాన దండోరై మోగిందో. మాతంగి అంటే ఎంతమంది తెలుసు? చేతులు ఏమంటారు? మాతంగి అనేటువంటి దేవత ఎంతమంది తెలుసు? చేతులు ఏమంటారు? అయ్యా ఇంతమంది 4-5 లేవట్లేదు, మరి ఏం చేద్దామని వచ్చారు ఆయన ఇంటి దాకా? అన్నం తినిపోదాం వచ్చారు. మాతంగి మట్టి చేతుల కత్తిని మెత్తగా నూరిచిందో, మెత్తగా నూరిచిందో, నీ సర్వం ఒలిసి చెప్పులు చేసి మట్టిలో పడేసి తొక్కుతామో, మట్టిలో పడేసి తొక్కుతామో, మట్టిలో పడేసి తొక్కుతామో, మట్టిలో పడేసి తొక్కుతామో. అవమానాలు ఎన్నో పడ్డాము, అక్కుల జెండలు ఎత్తుకున్నాం. అరగూటం చల్గూటం దెబ్బల గుంపును చూడు, గూడెం గూడెం కదిలిందో, డప్పుల మీద నిప్పుల వాన దండోరై మోగిందో. ఈ పాట అట్లా అనుకోకుండా రాసిన, అనుకోకుండా అంటే ఏంది ఇంత పల్సగా జరుగుతుంది, ఈ ఉద్యమాన్ని కొంచెం ఇంకోలాగా తీసుకుపోదామని చెప్పి ఈ యొక్క పాటతోని 30 ఏళ్ళ ఉద్యమాన్ని తీసుకుపోయి ఆడవసపెట్టాను. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, నా వయసు చిన్న వయసు కాబట్టి నా వయసు పిల్లలకి ఏ మైండ్తోనైతే ఎక్కుతుందో నేను ఆ ఇంజెక్షన్ ఇస్తేనే వాళ్ళు అలా ఇళ్ళకి వస్తారు. ఇలా విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, మన బిడ్డలైనటువంటి మాలమాదిగ బిడ్డలు జై శ్రీరామ్ అని తిరిగేటువంటి పరిస్థితిలో బతుకుతున్నాం మనం. కాబట్టి వాళ్ళకి ఏ ఇంజెక్షన్ ఇస్తే మళ్ళీ ఈ వాడలకు వచ్చి మన వాదాన్ని వదిలిపెట్టి మన వాదాన్ని అయితే ఎత్తుకుంటాడో, ఆ సందర్భంకి వచ్చినప్పుడు ఆ సందర్భానికి సంబంధించినటువంటి మెడిసిన్ మాత్రం ఆయనకి ఇవ్వాలి. కాబట్టి ఆ కోణంలో ఈ పాట రాసిన ఎడనులకు అందరికీ మాత్రం ఒక మాట అయితే ఇవ్వగలుగుతా. సుఖరామ నరసయ్య బతికినంత కాలం, సుఖరామ నరసయ్య బతికినంత కాలం నేను ఏదో చేస్తాను చెప్పను. కానీ ఎక్కడ సమస్య ఉందని తెలిసినా నాకు తెలియజేస్తే పాటనో మాటనో
సమస్య నాకు తెలియజేస్తే పాటను మాటను ఒక మానవతావాదిగా, కళాకారుడిగా కాదు. నన్ను కళాకారుడు ఎవరు అనుకోవద్దు. ఎందుకు అనంటే నేను పాటలు వాడి పూట గడిపే సుఖరామర్శని కాదు. పాటలు వాడి పూట గడిపే సుఖరామర్శని కానే కాదు. ఎందుకు? నేను పంచాయలు కూడా చేస్తా. మరి నన్ను ఫైల్ మారంటారా పాటలు పాడినందుకు పాటకాడంటే? ఇప్పుడు నేను చేసే పని మారినప్పుడు నా పేరు కూడా మారాలి. కానీ ఇప్పుడు నక్సలైట్లు మాట్లాడే మాటలు మాట్లాడుతున్నా. నక్సలైట్ల అలా మూదిజులే అలా ముడిజులే నాకే కదా నక్సలైట్. తిరుగుబాటు పాటలు పాడుతున్నా, రాజ్యాన్ని వ్యతిరేకిస్తున్న తీవ్రవాదిన. కాబట్టి నేను అంటే అతి సాధారణమైనటువంటి భారతదేశ పౌరునిగా ఏ కులం వాళ్ళైనప్పటికీ కూడా, ఏ మతం వాళ్ళైనప్పటికీ కూడా సమస్య ఉందని తెలిస్తే నాకు చేతనైనటువంటి ఉద్యమం చేస్తా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ విప్లవాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.